హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జేకే సాయి రెడ్డి. మీరు కనుక ఫేసింగ్ క్వశ్చన్ చూసినట్టయితే నేను ఒక గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ అండ్ కంటెంట్ క్రియేటర్. ఈరోజు మన టాపిక్ వచ్చి మీరు తమిళలో చూసినట్టుగా ఈరోజు మనం ఒక 2 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి కంటెంట్ బ్రీఫ్ జనరేటర్స్ అండ్ సెకండ్ టాపిక్ వచ్చి పోర్ట్ఫోలియో వెబ్సైట్. కంటెంట్ బ్రీఫ్ జనరేటర్స్ అంటే కంటెంట్ జనరేట్ చేసిన వెబ్సైట్స్ అని. దీన్ని ఎలా యూస్ చేస్తామంటే మనం ఏదైనా టాపిక్ మీద మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఆ వెబ్సైట్ ఇచ్చి మనం దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఎటువంటి ఐడియాస్ లేనప్పుడు ఆ వెబ్సైట్ యూస్ చేసుకుని మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాస్ జనరేట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఎటువంటి డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ వెబ్సైట్ యూస్ చేసుకుని మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాస్ ని, ఇంకా వాటికి యొక్క డిస్క్రిప్షన్స్ ని, కంటెంట్ ఇన్ఫర్మేషన్ ని మొత్తాన్ని వెబ్సైట్ యూస్ జనరేట్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అంటే జనరేట్ చేసుకుని మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో వెబ్సైట్ ముందు చెప్పినట్టుగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తుంటాం కదా, ఈ చేసిన వర్క్స్ పెట్టుకోవడానికి యూస్ చేసే ప్లేస్ ని పోర్ట్ఫోలియో అంటారు. ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేసుకున్నాక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. చాలా వర్డ్ ప్రెస్ యూస్ చేసి బిల్డ్ చేస్తుంటారు. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. నేను వర్డ్ ప్రెస్ యూస్ చేసి బిల్డ్ చేశాను. ఆ వర్డ్ ప్రెస్ యూస్ చేసి బిల్డ్ చేసినప్పుడు మనకి సెపరేట్ డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలి. ఇలా కొనుక్కోవడానికి మనకు కొంచెం అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. చాలా మందికి అమౌంట్ పెట్టడానికి ప్రాబ్లం అవడం వల్ల వాళ్ళు పోర్ట్ఫోలియో బిల్డ్ చేయకుండా ఉంటారు. ఆ చేయడం వల్ల వాళ్ళకి వర్క్స్ రాకుండా ఉంటాయి. ఆ వర్క్స్ సో వాళ్ళు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వెబ్సైట్ యూస్ చేసుకుని మేము పోర్ట్ఫోలియోని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ బిహాన్స్. ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేసి నేను మీకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో ఈ వెబ్సైట్ అన్నింటినీ మీకు క్లియర్గా చూపిస్తాను. సో తప్పకుండా చూడండి, ఏమాత్రం స్కిప్ చేయకుండా. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మన ఏదైనా డిజైన్కి కంటెంట్ కావాల్సి వచ్చిందా, మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి మనకి క్లయింట్స్ లేనప్పుడు, ఎటువంటి కంటెంట్ లేనప్పుడు, ఏదైనా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ లేనప్పుడు మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా. అలాంటప్పుడు మనం ఈ వెబ్సైట్ యూస్ చేసుకుని మనకు కావాల్సిన కంటెంట్ బిల్డ్ చేసుకున్నానికి, మనకు కావాల్సిన టాపిక్ ఐడియాస్ జనరేట్ చేసుకున్నానికి, ఇంకా వాటి ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఈ వెబ్సైట్ని బాగా యూజ్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చి fakeclients.com. ఈ fakeclients.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ అని ఇలా ఉంటుంది. ముందే చెప్తున్నాను, ఈ వెబ్సైట్ ఫ్రీ కాదు, పెయిడ్ ఇది. దీన్ని మనం పర్చేస్ చేస్తేనే యాక్సెస్ చేయడానికి అవుతుంది. సో నేను మోస్ట్లీ సజెస్ట్ చేయను, బట్ ఒక ప్లాట్ఫామ్ కాబట్టి చెప్తున్నాను. ఈ కంటెంట్ బ్రీఫ్ జనరేట్ చేసుకోవడంలో ఇది ఒక వెబ్సైట్ కాబట్టి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. బ్రీఫ్ జనరేటర్స్, ప్రో బ్రీఫ్ జనరేటర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కంటెంట్ ఐడియా కావాలనుకుంటే మీకు ఉన్న డిజైన్ టైప్స్ మీకు కావాల్సిన డిజైన్ టైప్ సెలెక్ట్ చేసుకుని మీరు దాని మీద బ్రీఫ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోగో డిజైన్ ఉందనుకోండి, లోగో డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ బ్రీఫ్ అని క్లిక్ చేయగానే లోగో డిజైన్కి సంబంధించిన ఏదో ఒక లోగో ఐడియా వస్తుంది. కంపెనీ నేమ్ వచ్చి లోగో డిజైన్ ఏ టైప్లో ఉండాలని చెప్పి డీటెయిల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు అండర్స్ చేసుకుని ఆ ఐడియా ప్రకారంగా మీరు ఆ లోగో డిజైన్ చేసి దాన్ని మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవచ్చు. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఐడియాస్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు వెబ్ డిజైన్ చేద్దాం అనుకున్నా సరే, గ్రాఫిక్ డిజైన్ సంబంధించిన పోస్టర్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ మీద మీరు ఐడియాస్ కోసం కన్ఫ్యూజ్ అయినా సరే, మీకు క్లయింట్ లేనప్పుడు ఈ టాపిక్ మీద క్లిక్ చేసుకుని ఇలా జనరేట్ బ్రీఫ్ని క్లిక్ చేస్తే చాలు, అది మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాస్ ఇస్తుంది. ఆ ఐడియాస్ని మీరు యూస్ చేసుకుని మీరు డిజైన్స్ చేసుకుని మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫ్రీగా ఉండదు, ఇది పెయిడ్ వెర్షన్. సో నేను ఇది యూస్ చేయట్లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెబ్సైట్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను సజెస్ట్ చేసే నెక్స్ట్ వెబ్సైట్ మీకు బాగా యూస్ అవుతుంది. ఇది ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫ్రీ వెర్షన్. ఆ వెబ్సైట్ ఏంటంటే goodbrief.io. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, మీరు ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ వెబ్సైట్ అనేది ఉంటుంది. ఇక్కడ టైప్ అని ఉంటుంది. ఇక్కడ టైప్లో మీకు కావాల్సిన డిజైన్ టైప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ లోగో డిజైన్, బ్రాండ్ ఐడెంటిటీ, ఇలిస్ట్రేషన్, ప్యాకింగ్, బిల్ బోర్డ్, వెబ్సైట్, ఆ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. ఈ టైప్స్లో మీకు కావాల్సిన టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్ బోర్డ్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ నేను ఒక ఇండస్ట్రీకి వెళ్ళాను. ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. మీకు ఏ కాస్ట్ ఆ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకొని మీరు జనరేట్ చేసుకోవచ్చు. లేదా మీకు డౌట్ కన్ఫ్యూజ్ అనిపిస్తే ర్యాండమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ర్యాండమ్గా టాపిక్స్ అని వస్తాయి. ఇక్కడ టైప్లోగా మీరు కన్ఫ్యూజ్ అయిపిస్తే ర్యాండమ్ ఆప్షన్, ఇక్కడ ర్యాండమ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ర్యాండమ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు జనరేట్ చేసుకోవచ్చు. నాకు కన్ఫ్యూజ్ లేదు. నేను టైప్ వచ్చి బిల్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇండస్ట్రీ వచ్చి స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను జనరేట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే నాకు ఒక కంపెనీ నేమ్ వస్తుంది, తర్వాత కంపెనీ డిస్క్రిప్షన్ వస్తుంది, తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంపెనీ ఈ డీటెయిల్స్ మొత్తాన్ని నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి పీడిఎఫ్ కింద కానీ ఇమేజ్ కింద కానీ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని నేను స్టడీ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా నేను ఆ బిల్ బోర్డ్ని డిజైన్ చేసి నా పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటాను. ఇలా చేయడం వల్ల నాకు ఒక డిజైన్ అనేది పోర్ట్ఫోలియోకి యాడ్ అవుతుంది. దాంతోపాటు నాకు
డెడ్ లైన్ అనేది ఉండడం వల్ల నేను ఏ డిజైన్కి ఎంత టైం తీసుకున్నారంటే కన్నా బాగా తెలుస్తుంది. సో ఈ వెబ్సైట్ని ఇలా యూస్ చేసుకుని మీరు మీకు కావాల్సినట్టుగా పోర్ట్ఫోలియోకి కావాల్సిన డిజైన్స్ అన్నిటిని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఫ్రీలాన్స్ వర్క్ క్లయింట్ లేకపోయినా, ఫ్రీలాన్స్ వర్క్ చేయడానికి డేటా కానీ ఇన్ఫర్మేషన్ లేకపోయినా సరే ఈ వెబ్సైట్ మీకు బాగా యూస్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో థర్డ్ వెబ్సైట్ వచ్చి బ్రాండ్ బ్రీఫ్స్. ఇది కూడా పెయిడ్ వెబ్సైటే, దీన్ని మనం యూస్ చేయడానికి అవ్వదు. సో దీంట్లో మనకి యూస్ చేయాలనుకుంటే ఫ్రీ బేస్ని యూస్ చేసుకోవాలి. ఇక ఫ్రీ బేస్ మీద క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీ బేస్ ఉంటాయి. ఈ ఫ్రీ బేస్లో మీరు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ బేస్లో మనకి ఏంటంటే ఇక్కడ బుక్ ఆఫ్ 84 బ్రీఫ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు 84 బ్రీఫ్ ఐడియాస్ ఉంటాయి. మనకి మీకు డిజైన్ సంబంధించిన బ్రీఫ్స్ ఉంటాయి. వీటిని మీరు యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు క్లిక్ చేసి ఇక ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఇంకో ప్లాట్ఫామ్కి మూవ్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్లో మీరు మీ మెయిల్ ఐడి ఇచ్చి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఈ వెబ్సైట్ ఇక్కడ మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెబ్సైట్ని చూద్దాం. ఈ వెబ్సైట్ వచ్చి briefs.com. ఇది ఇక్కడ మోస్ట్లీ పెయిడ్ వెబ్సైటే. దీంట్లో మనకి కంటెంట్ బ్రీఫ్స్ అనేవి దొరుకుతాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది అన్నీ పెయిడే ఉంటాయి, మనకి ఫ్రీగా ఏమో లేవు. నేను ఆల్రెడీ చెక్ చేశాను, కొన్నే ఉన్నాయి. సో మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ ఫ్రీ డిజైన్ రిసోర్స్ గైడ్ అని 10 డిజైన్ బ్రీఫ్స్ అని ఉన్నాయి. సో వీటిని మీరు ఇందాక చూపించాను కదా, మీకు క్లిక్ చేసి మీరు మెయిల్ ఐడితో సైన్ అప్ అయితే మీకు అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. సో మీరు దీనికి అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ఇచ్చి మీరు గెట్ అండ్ గట్టిగా క్లిక్ చేస్తే ఆ కంటెంట్ ఐడియాస్ అనేవి మీ మెయిల్కి వస్తాయి. దాన్ని మీరు యూస్ చేసుకుని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన 4 వెబ్సైట్ ఏ వెబ్సైట్ బెస్ట్ అంటే నేను goodbrief.com చెప్తాను. ఎందుకంటే ఈ వెబ్సైట్ మనకి ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు మనకి చాలా ఫాస్ట్గా మనకి డిజైన్ బ్రీఫ్ని జనరేట్ చేసి ఇస్తుంది. సో మనకి వర్క్స్ అనేవి జనరేట్ చేసుకోవడం కోసం, మనకు ఆ వర్క్స్ని జనరేట్ చేసినట్టు ఐడియాస్ని జనరేట్ చేసుకోవడం కోసం మనకి ఈజీగా యూస్ అవుతుంది. దాంతోపాటు మన వెబ్సైట్లో మనం కావాల్సిన డిజైన్ బ్రీఫ్ని జనరేట్ చేసుకుని వాటితో మనం డిజైన్స్ చేసుకుని మన పోర్ట్ఫోలియోని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నానికి వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్స్ ఏ బెస్ట్ ప్లాట్ఫామ్స్ అనేవి ఏంటో నేను చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ ది టైంలో వెబ్సైట్ బిల్డ్ చేయడానికి నేను వర్డ్ప్రెస్ యూస్ చేస్తాను, నా పర్సనల్ చాయిస్ వచ్చి. లేదనుకుంటే మీ దగ్గర పర్సనల్ వెబ్సైట్ బిల్డ్ చేసుకున్నాక అమౌంట్ లేనప్పుడు కానీ మీరు అంటే ఇన్వెస్ట్ చేయలేని అనిపించినప్పుడు మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకుని మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ బిహాన్స్, వాటిలో ఉన్న వెబ్సైట్స్ ఒక లిస్ట్ నేను ఇప్పుడు మీకు ప్లేస్ చేస్తాను. నేను కొన్ని వెబ్సైట్ని చూపిస్తాను కదా, మీ వెబ్సైట్ని ఎలా యూస్ చేసుకోవాలో నేను చెప్తాను. బట్ ఇన్ డీటెయిల్గా నాకు చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను జస్ట్ మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీటి మీద డీటెయిల్గా టాపిక్ వీడియో కావాలనుకుంటే మాత్రం మీరు పోర్ట్ఫోలియో బిల్డింగ్ అని కమెంట్ చేయండి. నేను ఆ వెబ్సైట్లో నేను ఒక వెబ్సైట్ని యూస్ చేసి నేను మీకు ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలని చెప్తాను. ఇప్పుడు మనం మన పోర్ట్ఫోలియో బిల్డింగ్ కోసం ఫస్ట్ వెబ్సైట్ వచ్చి బీహాన్స్ అండి నాకు పర్సనల్ ఫేవరెట్. ఎందుకంటే నాకు ఇది ఈజీగా ఉంటుంది నేను వెబ్సైట్ బిల్డ్ చేసుకున్నానికి, మన పోర్ట్ఫోలియో ప్రజెంట్ చేసుకున్నానికి. జస్ట్ మీరు ఆ బీహాన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుని మీకు కావాల్సిన అకౌంట్తో సైన్ అప్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ అకౌంట్తో సైన్ అప్ అయిపోయాను. నేను నా పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసి పెట్టుకున్నాను సింపుల్గా. జస్ట్ కావాలంటే నేను మీకు చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చూస్తే మీకు నా పోర్ట్ఫోలియో చూస్తారు కదా, ఇలా మీకు కావాల్సినట్టుగా మీ పోర్ట్ఫోలియోని మీరు ఈజీగా ప్రజెంట్ చేసుకోవచ్చు మీరు డిజైన్స్ చేసుకుని. ఇది దీని ప్రాసెస్ అని చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. దీని గురించి నేను సెపరేట్ వీడియో తర్వాత చేస్తాను. ఇప్పుడు మన నెక్స్ట్ వెబ్సైట్ అడాబ్ పోర్ట్ఫోలియో. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి మీకు కావాల్సిన వెబ్సైట్ బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ ఓవర్వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఈ వెబ్సైట్ యూస్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పోర్ట్ఫోలియో రిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఈ పోర్ట్ఫోలియో రిఫరెన్సెస్ మీకు కావాల్సిన పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకుని దాని డిఫరెన్స్ కింద యూస్ చేసుకుంటారా మీ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఈమెయిల్తో సైన్ అప్ అయితే మీకు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈమెయిల్తో సైన్ అప్ అయ్యాను కాబట్టి దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఎడిట్ సైట్ మీద క్లిక్ చేసి
ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని నేను నా పోర్ట్ఫోలియోకి బిల్డ్ చేసుకోవచ్చు. మీకు రిమైనింగ్ వాటిని నేను డిలీట్ చేస్తున్నాను. ఇక నాకు ఆల్రెడీ నాకు ఒక సైట్ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సైట్స్ క్రియేట్ అయిపోయి. సో నాకు ఒక సైట్ చాలు కాబట్టి నేను రిమైనింగ్ వాటిని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఈ సైట్ ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి నాకు కావాల్సిన లేఅవుట్ కస్టమైజ్ చేసి ఇక్కడ చేసుకోవచ్చు. ఇది మోస్ట్లీ వర్డ్ప్రెస్ టైప్ లాగే ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను దీన్ని యూజ్ చేయలేదు. నాకు ఆల్రెడీ బిహాన్స్ ఒకటి ఉంది, నేను బిహాన్స్ యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా నా వర్డ్ప్రెస్ వెబ్సైట్ కదా ఉంది, నేను దాన్ని నేను మోస్ట్లీ యూజ్ చేస్తాను. సో నాకు ఈ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసిన అవసరం లేదు. సో నేను మీకు ఈ ప్లాట్ఫామ్ సజెస్ట్ చేయడం కోసం చూపించడం కోసం చేస్తున్నాను. ఇక్కడ మీరు మీకు కావాల్సిన పేజెస్ చేసుకోవచ్చు, థీమ్ సెట్ చేసుకోవచ్చు, హెడర్ని, లోగోని, ఫుటర్ని అన్నిటిని మీరు ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మీరు లైవ్ చేసుకొని మీరు మీ క్లయింట్స్కి ఈజీగా యాక్సెస్ అయ్యేలా చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వెబ్సైట్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏంటో చెక్ చేద్దాం. నెక్స్ట్ వెబ్సైట్ ఐఆమ్ క్రియేటర్. ఇక్కడ చూసారు కదా ఈ వెబ్సైట్ iamcreator.com. ఇలా క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక మీరు క్రియేట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని మీకు కావాల్సిన వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, టూల్స్ యూస్ చేసుకుని మీ వెబ్సైట్ మీరు హ్యాపీగా కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇంకా SEO కూడా చేసుకోవచ్చు. ఇక మీరు క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ మీరు చూసుకోవచ్చు. ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్ కలెక్షన్స్ ఉంటాయి, మీకు కావాల్సిన టెంప్లెట్ యూస్ చేసుకోవచ్చు, లేదా మీ ఓన్ కస్టమ్ టెంప్లెట్ క్రియేట్ చేసుకుని మీరు మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్గా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ క్రెవాడో. ఈ వెబ్సైట్గా మనకి పోర్ట్ఫోలియో బిల్డింగ్కి బెస్ట్ వెబ్సైట్ అని చెప్పి పోర్ట్ఫోలియో బిల్డింగ్కి బాగుంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీరు సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక మెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వాలి. ఆ తర్వాత గెస్ట్ స్టార్టర్ మీద క్లిక్ చేసుకుని మీ పోర్ట్ఫోలియో బిల్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పోర్ట్ఫోలియో బిల్డింగ్కి మీకు ఐడియాస్ కావాలనుకుంటే మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు చాలా పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఐడియాస్ అని ఈజీగా తెలుగుతాయి. మీ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు జస్ట్ మీరు క్లిక్ చేసుకుంటే చాలా వెబ్సైట్ అని ఓపెన్ అవుతుంది. ఇది ఫోటోగ్రఫీ వెబ్సైట్. ఇది క్లిక్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అని నాకు ఉంటాయి. మనం ఓపెన్ చేసుకుంటే కేటగిరీ ప్రకారంగా ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫోటోగ్రఫీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే వెబ్సైట్స్. ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుని మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి డ్రిబుల్. ఇది కూడా కొంచెం బిహాన్స్ లాంటి ప్లాట్ఫామే. మీరు దీన్ని కూడా మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు మెయిల్ ఐడితో సైన్ అప్ అయ్యి మీరు మీకు కావాల్సిన పోర్ట్ఫోలియో వెబ్సైట్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇటు డిఫరెన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్. దీన్ని చాలామంది యూజ్ చేస్తారు పర్సనల్ ప్రైవేట్ కింద. మోస్ట్ ఆఫ్ ది పర్సనల్ ప్రైవేట్లో వచ్చేవి పర్సనల్ ప్రైవేట్లో వచ్చేవి బిహాన్స్ అండ్ డ్రిబుల్ అనేవి. వీటిని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ డిఫరెన్స్కి, పోర్ట్ఫోలియో డిఫరెన్స్కి, ఇంకా మన డిజైన్ ఐడియాస్గా మనం యూజ్ చేస్తుంటాం. మనం పోస్ట్ డిజైన్ ఐడియా అని ఇది ఓపెన్ చేస్తే మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఆ టెంప్లెట్స్ మీరు రిఫరెన్స్ కింద యూజ్ చేసుకుని మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మీ వెబ్సైట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఏదో ఒక మెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వాలి. ఆ తర్వాత మీరు మీకు కావాల్సినదిగా మీరు ఏదో డిజైన్ చేసుకుని మీరు దీంతో ఈజీగా మీ వెబ్సైట్ని కస్టమైజ్ చేసుకొని మీరు లైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ అన్క్రాఫ్ట్. ఈ వెబ్సైట్ అనేది మీకు చాలా బాగా ఉంటుంది. ఇది ఏ వెబ్సైట్. దీంట్లో మీరు ఈజీగా మీరు వెబ్సైట్ బిల్డ్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఎటువంటి కోడింగ్ అవసరం లేదు. దీంట్లో మీరు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తే చాలు, మీరు మీ వెబ్సైట్ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ వెబ్సైట్ యూజ్ చేసుకోవాలంటే మీరు పే చేసుకోవాలి. మీకు కావాలంటే ఫ్రీ ట్రైల్ ఉంటుంది, 14 days వరకు మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ట్రై ఫర్ ఫ్రీ నౌ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు ఏంటంటే మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ అని రాకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ వెబ్సైట్ అని మీకు ఈజీగా ప్రాంప్ట్ టైప్లో మీరు వెబ్సైట్ ఇస్తే, మీరు వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ వెబ్సైట్ అనేది అదే బిల్డ్ చేస్తుంది. మీ ఎటువంటి డిజైన్ లేఅవుట్స్ కానీ కోడింగ్ కానీ ఎటువంటి ఎఫర్ట్ పెట్టవసరం లేదు. జస్ట్ మీకు కావాల్సినదిగా మీ డిజైన్కి కానీ మీ వెబ్సైట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తాన్ని మీరు టెక్స్ట్ ఫార్మాట్లో మీరు ఒక ప్రాంప్ట్ కింద ఇవ్వాలి డీటెయిల్గా. సో మీ వెబ్సైట్ అనేది ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుని. ఇదే కాకుండా మనకు ఇంకో వెబ్సైట్ కదా ఉంది, దానికి కదా మీరు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, మీరు హ్యాపీగా ఏదైతే యూజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి ఫ్రేమర్. ఇది చాలా మంది తెలిసే ఉంటుంటుంది. ఇది ఏఐ వెబ్సైట్, ఫ్రేమర్ ఏఐ. ఈ వెబ్సైట్ దానికి మీకు బాగా యూజ్ అవుతుంది పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి. ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీరు ఈ వెబ్ టెంప్లెట్స్ని కానీ ఈ వెబ్సైట్ని కానీ ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఏఐ యూజ్ చేసి. దీనికోసం మీరు ఎటువంటి ఎఫర్ట్ పెట్టవసరం లేదు. జస్ట్ మీరు దీంట్లో సైన్అప్ అయ్యి, ఇక మీరు డౌట్ ఉందంటే మీరు ఈ వాచ్ వీడియో క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది. దీనికోసం మీకు కావాల్సిన వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని మీరు ఎంటర్ చేస్తే చాలు. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఈ వెబ్సైట్ అదే జనరేట్ చేస్తుంది. మీరు ఎటువంటి కోడింగ్ కానీ లేఅవుట్ డిజైన్ కానీ ఏం చేయవసరం లేదు. జస్ట్ మీ వెబ్సైట్కి ఏం చేంజెస్ ఏం కావాలి, ఎలా ఉండాలి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. మీకు అది చాలా ఫాస్ట్గా మినిట్స్లో మీ వెబ్సైట్ రెడీ అయిపోతుంది. మీకు లాంగ్ టైం వెయిటింగ్ కానీ లాంగ్ ఎఫర్ట్ కానీ అవసరం లేదు. వెబ్సైట్ మీకు చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎస్ఈఓ కానీ మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ వెబ్సైట్స్ అన్నిటిని యూజ్ చేసుకుని మీకు కావాల్సిన ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. ఈ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ప్లాట్ఫామ్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. నేను మోస్ట్ ఆఫ్ ది చెప్పిన ఈ వెబ్సైట్ నేను సజెస్ట్ చేసే ప్లాట్ఫామ్స్ ఏంటంటే డ్రిబుల్ ఒకటి, బిహాన్స్ ఒకటి, అడాబ్ ఒకటి, ఇంకా ఫ్రేమర్ ఒకటి. ఈ 4 వెబ్సైట్స్ నేను బాగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ 4 వెబ్సైట్ మీకు ఈజీగా ఉంటాయి యూజ్ చేసుకున్నాకి. ఇంకా మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండకుండా ఉంటుంది నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ఈ వెబ్సైట్స్లో మీకు. సో ఈ వెబ్సైట్ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. బిహాన్స్ యూజ్ చేసి పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్లో బిహాన్స్ అని క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో బిహాన్స్ యూజ్ చేసి పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి, పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడానికి ఎటువంటి సైజ్ ఆఫ్ లేఅవుట్ డిజైన్ చేసుకోవాలి, ఎటువంటి సైజ్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి అని మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. సో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో చెప్పిన వెబ్సైట్ లింక్స్ అని నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, కావాలంటే ట్రై చేయండి. ఈ వీడియో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన చూసిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కనిపిస్తాను. ఇంతవరకు సైనింగ్ ఆఫ్.